రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆబ్జెక్టు, ఈ గ్రానైట్ శిలలో రకరకాల పొరల లాంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఎవరో గీతలు గీసినట్టుగా చూడండి. పైనుంచి కిందికి ఉన్నది. ఇవన్నీ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు భూమి లోపల అంతర్భాగం నుండి భూమి ఉపరితలం మీదకి మ్యాగ్మా ఉబికి వస్తుంది. అది చాలా టెంపరేచర్ కలిగి ఉంటుంది, చాలా వేగంగా వస్తుంది కింద నుంచి పైకి. అది వచ్చినప్పుడు క్రిస్టలైజేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు దాంట్లో ఉన్న లావా బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఉన్న గ్యాసెస్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఈ రకరకాల సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ బయటికి వాతావరణంలో వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఆ లావా మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ అది గట్టిపడే అవకాశం ఉంటుంది. ఆ గట్టి పడుతున్నప్పుడు ఇలాంటి ఫ్లో స్ట్రక్చర్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఈ ఫ్లో స్ట్రక్చర్స్ని బట్టి భూమి లోపల ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, మనం జియో స్కానర్స్ ఉపయోగించినప్పుడు ఏ విధమైన స్ట్రక్చర్ డిస్టర్బెన్స్ ఉంది అని దాన్ని బేస్ చేసుకొని ఎంత లోతులో వాటర్ ఉండొచ్చు, అసలు ఏంటి పరిస్థితులని అని చెప్పుకోవచ్చు. అది దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, ఆప్టికల్ ప్రాపర్టీస్ని బట్టి దాని యొక్క లక్షణాలని తెలుసుకోవచ్చు. అంటే ఇదంతా ఏంటంటే జియాలజిస్టులు, అంటే జియాలజీ సబ్జెక్ట్ మీద అనుభవం ఉన్నవాళ్ళు, జియాలజీ చదివిన వాళ్ళు, జియాలజీ సంబంధించిన జాబ్ చేసిన వాళ్ళు అయితేనే వాళ్ళు భూమి లోపల ఉన్న భూగర్భ జలాలని సులువుగా కనిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీరు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మీ భూమి లోపల, భూమి కింద ఉన్న మట్టి, రాళ్ళ మధ్య ఉన్న సందులు, రాళ్ళల్లో ఉన్న ఫ్లో స్ట్రక్చర్స్ని, కంట్రోల్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని భూమి లోపల నీటి నిల్వలు ఏ విధంగా ఉన్నాయని చెప్పవచ్చు.